మీడియా మిత్రులకు, నాతోటి దివ్యాంగులకు అందరికీ నమస్కారాలు. నేడు రాష్ట్రీయ వికలాంగ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం లేనట్టున్నది. గత 2-3 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే 6,000 పెన్షన్ గురించి ఏనాడైనా రాష్ట్ర అసెంబ్లీలో కానీ మరి ఇతర ప్లాట్ఫామ్ ద్వారా కానీ ఎలాంటి సందేశం ఇవ్వలేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అలాగే బ్యాక్లాగ్ పోస్టులు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపబడ్డాయి. దాని ద్వారా దివ్యాంగులకు నిరోగ్యత పెరిగి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశము దివ్యాంగులను కేవలం లబ్ధిదారులుగానే చూస్తున్నారు, దివ్యాంగులను సానుభూతి పరంగానే చూస్తున్నారు. కానీ దివ్యాంగులు ఉన్న నైతికత మరియు టాలెంట్ను ఎవరు వాడుకోవట్లేదు. మరి అలాగే 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారము దివ్యాంగులకు రాష్ట్ర పథకాలలో 5% రిజర్వేషన్ కల్పించబడింది. ఆ రిజర్వేషన్ ఎక్కడ అమలు కావడం లేదు. మరి అలాగే దివ్యాంగులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. వాటిపైన కనీసం పోలీసులకు అవగాహన లేకపోవడంతో దివ్యాంగులు అన్యాయానికి గురవుతున్నారు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ దివ్యాంగులపై శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే